పెహల్గాం ఉగ్రదాడి కేసులో ఇద్దరు కశ్మీరీలను అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన ఇద్దరు పెహల్గాం వాసులు ఫర్వీజ్ బషీర్లను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఫర్వీజ్ అహ్మద్, బషీర్ అహ్మద్లు లష్కరే ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చినట్లుగా ఎన్ఐఏ గుర్తించింది. ఇక పాక్ ఉగ్రవాదులే పెహల్గాంలో దాడి చేశారు అని నిర్ధారించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పెహల్గాంలోని బెట్ససన్ లోయలో ఉగ్రవాదులు 20 నిమిషాలు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 26 మంది పర్యాటకులు మరణించిన విషయం తెలిసిందే. పెహల్గాం ఉగ్రదాడి కేసులో ఇద్దరు కశ్మీరీలను అరెస్ట్ చేశారు. ఇక ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన ఇద్దరు పెహల్గాం వాసులు ఫర్వీజ్, బషీర్లను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఫర్వీజ్ అహ్మద్, బషీర్ అహ్మద్లు లష్కరే ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చినట్లుగా ఎన్ఐఏ గుర్తించింది. పాక్ ఉగ్రవాదులే పెహల్గాంలో దాడి చేశారు అని నిర్ధారించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పెహల్గాంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు 20 నిమిషాలు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 26 మంది పర్యాటకులు మరణించిన విషయం తెలిసిందే.